ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. సర్దార్ ఆత్మహత్యకు తానే కారణం అంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారని, జరిగిన ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన మీడియా ముందు కంటతడి పెట్టారు. విచారిస్తుందండి. నేను తప్పు చేస్తే తప్పకుండా నా మీద తీసుకుంటాయి. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను ఇక్కడ కనబడతలేదని, నన్ను పోలీసులు గాలిస్తున్నారని ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపినాథ్ చేయటం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్ గా గతంలో కూడా భద్రలేకే మాడితే అంటే రాళ్లతో దాడి చేయమని అన్పార్లమెంట్ మా అమ్మను దూషిస్తూ ఇదా ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేసిన మాటలు, అదే కుట్ర రాజకీయ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయడానికి కోసం కంప్లైంట్ లెటర్స్ కూడా 2025లో మొన్న 2025లో క్లియర్ గా 25 ఇచ్చారు, 21 కూడా ఇచ్చారు. ప్రాణహాని ఉందని. ఇంకోటి ఆ రోజు సర్దార్ చనిపోయినప్పుడు ప్రైవేట్ కాల్స్ నుంచి డైరెక్ట్ గా నా మీద ప్రైవేట్ కాల్స్ లో ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ప్రైవేట్ నంబర్స్ నుంచి క్లియర్ గా నిన్న నాంపల్లి దర్గాలో ఉరుస్ ఉంటే ఆ ఉరుస్ ఉరుస్కి నేను పోతే నేను మా కుటుంబ సభ్యులు క్లియర్ గా సోషల్ మీడియాలో క్లియర్ గా పోస్టులు పెట్టుకుంటూ మాగంటి గోపినాథ్ చూడు బాబా గోపినాథ్ అనుచరులు నేను నాంపల్లి దర్గాలో ఉన్నారు, వెంటనే దాడి చేయండి, పట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వాళ్ళు. అంటే గోపినాథ్ గారిని ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే స్థానిక ఒక పదవిలో ఉండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చెప్పరాని మాటలు మాట్లాడటం ఎంత బాధాకరమైన విషయం. కారణం క్లియర్ గా నేను ఇక్కడే ఉన్నాను చెప్తున్నాను. నిన్న దర్గాకు పోయి నిన్న నాంపల్లి దర్గాలో ఉరుసులో నేను అక్కడ ఉండిపోతేనే అప్పుడే ఆడ బొమ్మని దాడి చేయమని చూడండి క్లియర్ కనబడుతుంది. క్లియర్ గా పోలీస్ శాఖ మొత్తం తెలియస్తూనే ఉందా చూడండి. కార్ రెడ్ కలర్ థాలో తిరుగుతుంటూ ఆయన పట్టుకోమని చెప్పడం, ఇది ఒక అడ్వకేట్ ఏముని ప్రేరేపించటం. ఇంకోటి చూడండి, నాంపల్లి దర్గా యూసుఫేన్ ఉన్నాడు, దాడి చేయమని చెప్పటం. ఇక సోషల్ మీడియాలో ఇట్లా దాడి చేయమని చెప్తున్నప్పుడు అంటే ఇక నేను కనబడుతున్న పరిస్థితి ఏంటండి, పూర్తిగా కూడా మాప్ బిల్డప్ చేసి హత్యా రాజకీయాలు చేసి కుట్రమంటున్నారు. అందుకొని అక్కడ పోలేదు. అయితే పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మా డీసీపీ బెజ్జోన్ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, డీజీ గారికి, తెలంగాణ డీజీ గారికి వాళ్ళందరినీ కోరేదంటే బిక్కున మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందని భయభ్రాంతులు కోరేతున్నాను. పూర్తిగా కూడా నాకు హత్య చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి నాకు డైరెక్ట్ డబ్బులు అడిగారు అనేటువంటి క్లియర్ చెప్తున్నా. వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలేదు, వాళ్ళ తమ్ముడు చెప్పింది. బిల్డింగ్ అనేది క్లియర్గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా మీరు నీలి హాస్పిటల్లో సీసీ కెమెరా చూసి అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్ళిపోదాం అనగానే ఈ రౌడీ షీటలంతా జమ అయి పోలీస్ కంప్లైంట్ కాదు. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకోపోవడానికి సిద్ధమయ్యి వెంటనే ఈ రౌడీ షీటల్ అన్సోషల్ ఎలిమెంట్ మాగంటి గోపినాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్లే చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపినాథ్ సర్దార్ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపినాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ లిమిట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయడంలో మాగంటి గోపినాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శివ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్ శివ రాజకీయాలు చేయటం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈరోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈరోజు రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి